ప్రీతమనాః పార్థక, వ్యాసుడే చెబుతున్నాడు అక్కడ. తతః ప్రీతమనాః పార్థక గంధమాల్యైశ్చ మాధవం. తతః ప్రీతమనాః పార్థక గంధమాల్యైశ్చ మాధవం అలంకృత్యోపకారం తం నైశం తస్మై నివేదయతు. అలంకృత్య ఉపకారం తం నైశం తస్మై నివేదయతు. ప్రీతమనాగా శివ పూజ చేయమనగానే అర్జునుడికి చాలా ఆనందమైంది. నేను శ్రీమన్నారాయణమూర్తినయ్యా పూజ చేయమంటే, ఊరుకో నువ్వు మా మేనత కొడుకు అంటాడు. ఈ బంధాలు ఇలాగే చేస్తాయి. నువ్వు మా మేనమామ కొడుకు, నువ్వు దేవుడు అంటే ఎలాగా? మనకు అదే ఉంటుంది. దూరపు కొండలు నులుపు, పెరట చెట్టు పనికిరాదు. అందుకని నీ శివుడినే పూజించు. ఇప్పుడు శివలింగం లేదు కదా, ఓ బాధపడకు అని అప్పుడే మనకి లోకంలో ప్రచారంలో ఉంది. ఒక కాళహస్తి శతకంలో దాని మీద నీ రూపు మోకాలో స్త్రీ సన్నో కుంసము మేక పెంటికయో ఈ సందేహముల్ మాన్పి. కాళహస్తి శతకంలో ఒక మాట ఉంటుంది, నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలో స్త్రీ సన్నో కుంసము మేక పెంటికయో ఈ సందేహముల్ మాన్పి. నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ వికారమత్త మధుప శ్రీకాళహస్తీశ్వర. నీ రూపు మోకాలో, ఆ మోకాలు ఇక్కడ పుట్టింది. కృష్ణుడు మోకాలు చూపించి ఇదిగో శివలింగమేగా చేసుకో అన్నాడు ఆయన. నీకు భక్తి ఉంటే మోకాలు కూడా శివలింగం అవుతుంది. భక్తి లేకపోతే శివలింగం కూడా మోకాలే. ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి పోతాం. ఈ మోకాల కథ అక్కడి నుంచి వచ్చింది, అది సత్యం. అది అందుకని శివుడు వేరే ఎందుకయ్యా, లింగాకారమే కదా కావలసింది. లింగం అంటే చిన్న ఇదిగో గుండ్రంగా ఉంది కదా చూసుకో అన్నాడు. భక్తితో చేశాడు. కృష్ణ ఇది నీ మోకాలు అనలేదు. అంత అజ్ఞానంలో లేడు అర్జునుడు, మనకంటే నయం. వెంటనే వెళ్ళాడు. బావ చేస్తున్నాడంటే ఏదో ఉంది ఇక్కడ, ఎందుకు చెబుతాడు ఆయన అర్ధరాత్రి వచ్చి నా మేలు కోరకపోతే అని. ఇక్కడ కూర్చో, చెయ్యి. ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమో ఉగ్రాయ చ వీరాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. నువ్వు ఏకాదశి రుద్రాభిషేకం చేయవయ్యా, మోకాల మీద చెయ్యి. భక్తి 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 ప్రధానం అండి. నమస్కారం పెట్టి కోరుతున్న భక్తి ప్రధానం అండి. చిత్తశుద్ధి ప్రధానం అండి. ఆకారాలు వికారాలు ప్రధానం కాదండి. నీ రూపు మోకాలు అన్నమాట దూర్జీడి మాట్లాడడానికి కారణం ఈ కథ. ఇదిగో మోకాలు ఉందిగా చేసుకోనాడు ఆయన. ఆయన కదలకుండా కూర్చున్నాడు అలాగే రుద్రాభిషేకం అయ్యేవారు. ఆయన అలాగే పూజల ప్రీతమనాగా, అది చాలా ముఖ్యం. సంతృష్టి చెందిన మనస్సు చేసాడు. ఆందోళనతో ఆవేదనతో చెయ్యాల. భక్తి ఎప్పుడు సంతోషంగా ఆనందంగా చేరి మన కోరిక నెరవేరుతుందా లేదా కాదు. కోరికలు నెరవేరకపోయినా భగవంతుడు చూసే అవకాశం వచ్చింది కదా. హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడు ఏమంటాడండి, దేవి చంద్రమతి కష్టముల మాట ఎట్లనో వారణాసిని దర్శించితిమి చూడు అని 2:30 వేస్తాడు. తర్వాత రాగం మొదలెడతాడు. ఇక్కడ భక్తయోగ పదన్యాసి వారణాసి మళ్ళీ 1:30 వేస్తాడు. పద్యం అయిపోయేసరికి 6:30 వేస్తాడు, కింద పడతాడు. అయినా మనం వింటున్నావా లేదా? శృతి ఆర్మణి వాడిని 6:30 ఏమంటాడు, ఎందుకంటే ఈయన 3:30 వేసాడు అప్పటికే. కానీ ఆ మాట చూడండి, దేవి కష్టముల మాట ఎట్లనో వారణాసిని దర్శించితిమి చూడు. భక్తయోగ పదన్యాసి వారణాసి కరదురిత శాస్త్రవఖరాసి వారణాసి. కష్టాలుగా ఉంటున్నామంటే పోనీ ఈ వంకెన కాశీకి వచ్చాం కదా, అది పుణ్యం కదా. అంచేది ఏం చేసినా మనకి కష్టం ఏముండని కోరిక ముందు శివపూజ చేసే అవకాశం వచ్చింది. తీరితే తీరే, లేకపోతే కష్టాలు ఉంటాయి. నిజానికి మళ్ళీ కష్టం వస్తే మళ్ళీ చేస్తాం, దానికేముంది. మన ఇంట్లో గమనించండి, మీరు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టినప్పుడు దేవుడు మొహం మీరు చూసినట్టుగా సుఖం వచ్చినప్పుడు చూడరండి. అందరి అనుభవాల్లో ఉన్న విషయం ఇది. అంచేత కష్టాలు రావాలని మనం కోరుకోవద్దు, వస్తే సంతృప్తి పడాలి. ఈ వంకన్ భవదీయ దివ్యవదనం వెన్నేని మారుల్ భవాని వీక్షింపక తప్పదయ్యే. నేనే పద్యం చెప్పాను మా అమ్మవారి దగ్గర. పోనీ అమ్మ కష్టం వస్తే వచ్చింది, నాకు భయం అవుతుంది, నీ కేసు చూస్తున్నా, నీ వంక చూసే అవకాశం ఇచ్చిన ఈ కష్టానికి నమస్కారం అని చెప్పాను 10 సార్లు. ఈ వంకన్ భవదీయ దివ్యవదనం వెన్నేని మారు భవానీ వీక్షింపక తప్పదయ్య అగుటన్ నేజేయు కార్యములందు ఏవో దోషములుండియుండరని చింతిల్లంగ నాకేటికెన్ నీ వేదాంత విలాసహాసములు మన్నింసున్ మహాదోషముల్. మంచిగా చెడ్డ, ధర్మం అధర్మం ఎన్ని ఆలోచిస్తామమ్మా, ఈ చిన్ని బుర్రలో ఎక్కడ తోస్తాయి. అంచేత ఏదో చేస్తున్నా నువ్వు కాపాడుకుంటే కాపాడుతుందమ్మా. 66 ఏళ్ళుగా కాపాడుతుంది, ఎన్ని ఏళ్ళైనా ఆవిడే కాపాడుతుంది. ఈ చిత్తశుద్ధి ఉండాలి. ఈ వంక నీ కేసు చూసే అదృష్టం ఉందమ్మా, లేకపోతే చూస్తాం ఆ దేవుడి కేసి. మనం పుణ్యతిథి లేకపోతే గుళ్ళోకి కూడా వెళ్ళం కదా. ఆ తిథులు ఎందుకు పెట్టారు? ఆ రోజేనే వెళతాడని. ఆ రోజే వెళ్ళాలని కాదు,
అసలే వెళ్ళని వాళ్ళు ఆ రోజునే వెళతారు. మనం మొత్తం తోసేసుకుని వెళ్ళిపోవడం, 30 మంది చచ్చిపోవడం. ఇప్పుడు పుణ్యమో పాపమో తెలియదు. ఈ ఓవర్ యాక్షనే ఆగిపోవాలి పూర్తిగా. అది ఎందుకోసం పెట్టారో తెలుసుకోవాలి. అందుకని ఆయనకి ఆ ప్రీతమన సంతృష్టితో ఆయన పూజ చేశాడు. గంధమాల్యైశ్చ, గంధము మాల్యం అంటే మాలలు అంటే షోడశోపచారాలు మనం చేసేవని కృష్ణుడిగా చేశాడు. కృష్ణుడి మెడకే గంధం రాశాడు, కృష్ణుడి మెడలో పూలమాల వేశాడు, వనమాలి మెడలో మళ్ళీ ఓ మాల వేశాడు. ఈ మోకాల మీదే అభిషేకం అంతా చేశాడు. ఉద్ధం నమ్మక జపకాలతో సహా అభిషేకం చేశాడు. అన్నీ ఆయన. అంతేకాదు, అలంకృత్య ఆకులు పువ్వులతో అలంకారం చేశాడు. ఉపహారం తమ రాత్రి తాను భోజనం చేయడం కోసం పెట్టుకున్న పదార్థం ఉందే నైవేద్యం. యదన్నం పురుషోభంతే తదన్నాస్తస్య దేవతాక. వేదమే చెప్పింది దేవుడికి ఏం నైవేద్యం పెట్టాలంటే నువ్వు ఏది తింటావో అది పెట్టమన్నారు. ఇంకేం చెప్పాలా? నువ్వు ఏది తింటావో అది పెట్టు, వేరే ఎందుకు పనిగట్టుకుని అది శుభ్రంగా చేయి చాలు. అందుకని తాను తినడం కోసం ఏవో 4 అట్టిపళ్ళు అక్కడ పెట్టుకున్నాడు కదా, అవి ఇచ్చాడు. అలంకృత్య ఉపహారం తమ నైశ్యం అంటే నిశా సంబంధం. ఆ రాత్రి తాను తినడానికి పెట్టుకున్న 4 పళ్ళో పాలో ఏదో అదే నైవేద్యం పెట్టాడు. నైశ్యం తస్మై నివేదయతు. వెంటనే ఆ పూజ అయిపోగానే కృష్ణుడు సంతృప్తి పడ్డావా? శివ పూజ సంతృప్తి బాగా జరిగింది బావా, నువ్వే శివుళ్ళో ఉన్నావు ఏమిటంటే సరే ఆ విషయం పక్కనట్టే, నేనే శివుడిని అంటే ఇక మాట్లాడే ఇంకా కొబ్బరికే కొట్టేస్తాడు నెత్తి మీద. పైగా వద్దులే అవన్నీ వద్దు, నువ్వు పడుకో అన్నాడు. నువ్వు పడుకో అన్నాడు. భక్తుడు పడుకుంటాడండి, భగవంతుడు పడుకోవడమ్మా, భగవంతుడు పడుకోడు. అది భగవంతుని పాత్ర. 13వ రోజు రాత్రి అర్జునుడు నిద్రపోయాడు, కృష్ణుడు నిద్రపోలేదు.